2 రోజులు మనం కిచెన్‌ని సరిగ్గా పట్టించుకోలేదంటే చెత్త చెత్తగా అయిపోద్ది కౌంటర్ టాప్ అంతా. ఎన్ని సార్లు సర్దుకున్నా కనీసం రోజుకి 100 సార్లు సర్దినా సరే మళ్ళీ చెత్తగానే అయిపోద్ది. ఇంకా బద్ధకం వచ్చిందంటే అంతకంటే. ఇంకా వీకెండ్ కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేశాను. ఇక అందుకని ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా పెట్టుకుంటే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మనకి. అవునా కాదా? ఇంక పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి మనకు కూడా మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంటది. ఇక అందుకని ఆ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇక్కడ పోపు డబ్బాలన్నీ నింపేసుకుంటున్నాను. ఇంకొక పక్కన వేరుశెనగ పప్పులు వేయించి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ఇంకా చూడండి ఇక్కడ హవి గారు నేను కష్టపడుతున్నానని మాప్ చేసేస్తున్నాడు. ఇక కౌంటర్ టాప్ అంతా నీట్‌గా ఇలా చేసేసుకున్నాను. ఇంకా మనము ఒక పని చేయం కదా! 100 పనులు చేస్తాం కదా! ఇంకా షింకులు కూడా చాలా అంట్లున్నాయి. ఇక అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నా ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మాక్సిమం ఇంతే ఉంటుందండి. మనకసలు రెస్ట్ ఎప్పటికీ ఉండదండి. కదా! అవునంటారా? కాదంటారా? ఇంక ఈ చూడండి నల్ల బొగ్గుల్లాగా తయారైనాయి. మల్టీ టాస్కింగ్ చేస్తే మన పనులన్నీ ఇంతే ఉంటాయి. ఫైనల్‌గా కసువులంతా చిమ్మేసుకుంటున్నా. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నా. నచ్చితే ఫాలో చేయండి.